Hi viewers, welcome to Triple K English channel. This is Kiran Kumar. Those who are watching my lessons, I request you to please subscribe my channel. Press bell icon to get more notifications and updates. నా ఛానల్ని వీక్షిస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందండి. In this session, we are going to learn some language functions and expressions. ఈ సెషన్లో మనము కొన్ని లాంగ్వేజ్ ఫంక్షన్స్ గురించి మరియు ఎక్స్ప్రెషన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. అండర్ లాంగ్వేజ్ ఫంక్షన్ we are going to learn what is an advice and suggestion. ఈ లాంగ్వేజ్ ఫంక్షన్లో భాగంగా అడ్వైజ్ ఏ విధంగా చేయాలి లేదా సజెషన్ అనేది ఏ విధంగా చేయాలి అనేది మనం తెలుసుకుందాం. హౌ టు చేంజ్ సమ్ స్టేట్మెంట్స్ ఇంటూ సజెషన్ ఆర్ అడ్వైస్. హౌ టు చేంజ్ సమ్ సచ్ స్టేట్మెంట్స్ ఇంటూ సజెషన్ ఆర్ అడ్వైస్. కొన్ని స్టేట్మెంట్స్ని సజెషన్ లేదా అడ్వైజ్లోకి ఏ విధంగా చేంజ్ చేయాలనేది తెలుసుకుందాం. సమ్టైమ్స్ we find abilities, disabilities, ill health conditions, any abnormal qualities in our relatives, friends, neighbors, etc. Sometimes we find abilities or disabilities or ill health conditions or any abnormal qualities in our relatives, friends, neighbors. కొన్ని సందర్భాల్లో మన స్నేహితులు కానీ మన బంధువులు కానీ ఇరుగు పొరుగు వారిలో కానీ మనం కొన్ని విషయాల్ని గమనిస్తుంటాం. వారిలో ఉండేటువంటి సహజ శక్తి లేదా సామర్థ్యాలను, వారిలో ఉండేటువంటి కొన్ని డిసేబిలిటీస్ని అండ్ అనారోగ్య పరిస్థితుల్ని, అదర్ అబ్నార్మల్ క్వాలిటీస్ని మనం గమనిస్తూ ఉంటాం. Then we suggest or advise them in such a way that would be appealing. Then we are going to suggest them or we are going to advise them in such a way that would be appealing. If you want to suggest anyone, we should maintain a way to suggest them or to advise them. ఎవరికైనా మనము సలహా ఇవ్వాలి అయితే మనము ఒక విధానాన్ని పాటించాలి, ఒక ఎక్స్ప్రెషన్ని మనము దానికోసం పాటించాలి. సో వీఆర్ గోయింగ్ టు లెర్న్ వాట్ ఆర్ దోస్ ఎక్స్ప్రెషన్స్. ఆ సజెషన్ ఇచ్చే విధానం ఏ విధంగా ఉంటుంది లేదా అడ్వైజ్ ఇచ్చేటువంటి విధానం ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. These are the useful expressions for a suggestion or advice. If you want to suggest anyone, if you want to advise anyone, we have to know some useful expressions. ఎవరికైనా సలహా ఇవ్వాలి అంటే ఉపయోగకరమైనటువంటి కొన్ని వాక్యాలు అనేవి ఉంటాయి. ఆ వాక్యాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది మనం చూద్దాం. దేర్ ఆర్ సమ్ మెథడ్స్, కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఈ ఎక్స్ప్రెషన్స్లో ఏ ఎక్స్ప్రెషన్ అయినా మనము సజెషన్ లేదా అడ్వైస్ ఇవ్వడానికి ఉపయోగించవచ్చు. యూ హ్యాడ్ బెటర్ ప్లస్ present tense of verb. If you want to suggest anyone, we just start the expression with you had better and use present tense of verb. ఎవరికైనా మనం సలహా ఇవ్వాలి అంటే you had better తో ప్రారంభించి ఆ సజెషన్ ఏదైతే ఇస్తున్నామో దాని యొక్క present tense of verb ని మనం ఉపయోగించాలి. నెక్స్ట్ వన్, it would be better for you to అని ఎక్స్ప్రెషన్ స్టార్ట్ చేసి దాంతోపాటు ఆ సజెషన్ ఇచ్చేటువంటి విధానంలో ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ ఏదైతే ఉందో ఆ ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ని ఉపయోగించాలి. ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం ఏ విధంగా మనం చేయాలనేది ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ద రిమైనింగ్ యూస్ఫుల్ ఎక్స్ప్రెషన్స్. మిగిలినటువంటి ఆ యూస్ఫుల్ ఎక్స్ప్రెషన్స్ కూడా తెలుసుకుందాం. అండ్ యూ ఆట్ టు విత్ ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్. యూ ఆట్ టు అనేటువంటి ఎక్స్ప్రెషన్ ఉపయోగించి ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ని ఉపయోగించాలి. సమ్టైమ్స్ వీ ఫైండ్ సమ్ డిసేబిలిటీస్ ఇన్ దెమ్, దెన్ హౌ టు గివ్ దెమ్ సజెషన్. కొన్ని సందర్భాల్లో కొన్ని డిసేబిలిటీస్ అనేవి మనకి కనపడుతూ ఉంటాయి, ఇల్ మేనర్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళకి మనము ఒక సజెషన్ ఇస్తాం, అలా చేయకూడదు అని చెప్పి సజెషన్ ఇస్తాం. దెన్ వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఎక్స్ప్రెషన్ యూ ఆట్ నాట్ టు అలాంగ్ విత్ ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్. మీరు అలా చెయ్యకూడదు అనేటువంటి సందర్భాల్లో యూ ఆట్ నాట్ టు అని చెప్పి ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ని ఉపయోగిస్తాం. అనదర్ యూస్ఫుల్ ఎక్స్ప్రెషన్,
వై డోంట్ యూ విత్ ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్. అలా నువ్వు ఎందుకు చేయకూడదు అని అంటుంటాం ఎవరికైనా సలహా ఇచ్చేటప్పుడు. వై డోంట్ యూ అలాంగ్ విత్ ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్. వై డోంట్ యూ అని చెప్పి ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ని మనం ఉపయోగించవచ్చు. అనదర్ యూస్ఫుల్ ఎక్స్ప్రెషన్, ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్, ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ అలాంగ్ విత్ ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్. ఈ విధంగా కూడా మనము ఎవరికైనా సజెషన్ లేదా అడ్వైజ్ అనేది ఇవ్వచ్చు. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ అలాంగ్ విత్ ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్. ఈ విధంగా ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా మనము సజెషన్ లేదా అడ్వైస్కి ఉపయోగించవచ్చు. యూ హ్యాడ్ బెటర్ అలాంగ్ విత్ ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్. ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ యూ అలాంగ్ విత్ ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్. యూ ఆట్ టు along with present tense of verb. You ought not to, చేయకూడదు అని చెప్పేదానికి you ought not to అంటాం along with present tense of verb. Why don't you along with present tense of verb. If I were you I would along with present tense of verb. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఎక్స్ప్రెషన్స్లో ఏ ఎక్స్ప్రెషన్ అయినా మనము ఈ సజెషన్ లేదా అడ్వైస్కి ఉపయోగించవచ్చు. Here is an example. Here is an example to know about those expressions. Just we discussed the 7 kinds of expressions to express suggestion or advice. If we observe this example, how can we express using those expressions? 7 ఎక్స్ప్రెషన్స్ మనం చెప్పుకోవడం జరిగింది. అందులో ఏ ఎక్స్ప్రెషన్ అయినా మనం ఉపయోగించవచ్చు అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఒక ఎగ్జాంపుల్ని ఇక్కడ మనం గమనిద్దాం. ఈ ఎగ్జాంపుల్ని ఆ 7 ఎక్స్ప్రెషన్స్లో ఎలా ఉపయోగించామనేది మనం చూద్దాం. మనకి ఈజీగా ఉండేటువంటి ఎక్స్ప్రెషన్ ఏదైనా మనము ఉపయోగించుకోవచ్చు. Your friend is a chain smoker. Suggest him to give up smoking. Your friend is a chain smoker. మీ స్నేహితుడు చాలా ఎక్కువగా సిగర్స్ కాలుస్తూ ఉంటాడు. చాలా ఎక్కువగా చైన్ స్మోకర్ అంటే a person who smokes a lot. చాలా ఎక్కువగా స్మోక్ చేసే వాళ్ళని చైన్ స్మోకర్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. యువర్ ఫ్రెండ్ ఈజ్ ఎ చైన్ స్మోకర్, సజెస్ట్ హిమ్ టు గివ్ అప్ స్మోకింగ్. అలా స్మోక్ చేయకూడదు కాబట్టి స్మోకింగ్ విడిచిపెట్టమని చెప్పి మనం సజెషన్ ఇవ్వాలి. జస్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ 7 యూస్ఫుల్ ఎక్స్ప్రెషన్స్. సో వీఆర్ యూజింగ్ దోస్ ఎక్స్ప్రెషన్స్. ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఉపయోగించి ఈ ఎగ్జాంపుల్కి ఎలా చెప్తామనేది చూద్దాం. You had better give up smoking. You had better, first expression. You had better, first present tense of verb అంటే give. Give అనేది present tense of verb. Give up అనేది ఒక phrasal verb. You had better give up smoking. నువ్వు స్మోకింగ్ని విడిచిపెడితే చాలా మంచిది అని అర్థం. Second expression. It would be better for you to give up smoking. It would be better for you. ఇది ఎక్స్ప్రెషన్ అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నటువంటి ఎక్స్ప్రెషన్. It would be better for you. సో ప్రజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ ఉపయోగిస్తున్నాం కాబట్టి టు గివ్ అప్ స్మోకింగ్ సెంటెన్స్లో ఉన్నదే. సో ఏం సజెషన్ ఇవ్వాలనేది సెంటెన్స్లో మనం అబ్జర్వ్ చేయాలి. వెదర్ ఇట్ ఈస్ అ లాంగ్ సెంటెన్స్, లెంగ్దీ అయినా మనకి ప్రాబ్లం లేదు. సో ఏంటి సజెషన్ ఇవ్వాలనేది మనం ముందు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇవ్వాల్సినటువంటి సజెషన్ ఏంటి? వాట్ ఈస్ ద సజెషన్ దట్ వీఆర్ గోయింగ్ టు గివ్ దెమ్? గివ్ అప్ స్మోకింగ్. గివ్ అప్ స్మోకింగ్, స్మోకింగ్ని విడిచిపెట్టమని మనం చెప్పాలి. సో ఈ వర్డ్ని మాత్రమే మనము అబ్జర్వ్ చేయాలి. సో ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ యూ టు గివ్ అప్ స్మోకింగ్. Next, another one. You ought to, it is also an expression just we discussed. You ought to give up smoking. You ought to give up smoking. Just you ought not to అనకూడదు. ఎందువల్లంటే గివ్ స్మోకింగ్ని విడిచిపెట్టమని చెప్తున్నాం కాబట్టి యూ ought not to అనకూడదు. ఈ విధంగా చెప్పచ్చు. You ought not to smoke అని చెప్పచ్చు. You ought not to smoke అని చెప్పచ్చు. And why don't you give up smoking? This is the expression that we discussed. Why don't you give up smoking? And another expression. If I were you, I would give up smoking. If I were you, I would give up smoking. These are all the expressions that we have discussed just. So we have used all these expressions for సేమ్ సెంటెన్స్. ఒకే సెంటెన్స్కి ఈ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసి ఎలా చెప్పొచ్చు అని మనం చెప్పుకున్నాం. వీ హ్యావ్ టు యూజ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ ఎక్స్ప్రెషన్స్. ఏదో ఒక ఎక్స్ప్రెషన్ మాత్రమే మనం ఉపయోగించవచ్చు. వీ కెన్ ఫైండ్ విచ్ ఈజ్ ఈజీ ఫర్ అస్ అండ్ దెన్ వీ యూజ్ ఇట్. మనకి ఏది సులువుగా ఉంటుంది అనే దాన్ని మనం గమనించుకొని ఆ ఎక్స్ప్రెషన్ని మనం ఉపయోగించవచ్చు. An exercise is given here. Your friend does not wash his or her hands before taking his or her lunch. Advise him or her to wash hands before taking lunch. Your friend never wash hands before taking meals. So advise to
వాష్ హ్యాండ్స్. మీ ఫ్రెండ్ భోజనం చేసే ముందర హ్యాండ్స్ వాష్ చేసుకోరు, సో వాళ్ళకి సజెస్ట్ చేయాలి హ్యాండ్స్ వాష్ చేసుకోమని సజెస్ట్ చేయాలి. సో దేర్ ఆర్ 7 యూస్ఫుల్ ఎక్స్ప్రెషన్స్. వీ క్యాన్ ఫైండ్ ఎనీథింగ్ యూస్ఫుల్ ఫర్ అస్. మనకి ఏది ఉపయోగకరంగా ఉంటుందో ఆ ఎక్స్ప్రెషన్ మనం ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎక్స్ప్రెషన్నే మనం తీసుకుందాం. మనం చెప్పినటువంటి 7 ఎక్స్ప్రెషన్స్లో ఫస్ట్ ఎక్స్ప్రెషన్నే మనం తీసుకుందాం. యూ హ్యాడ్ బెటర్. ఎస్, సెంటెన్స్ స్టార్ట్స్ విత్ యూ హ్యాడ్ బెటర్. ఈ హ్యాడ్ బెటర్తో స్టార్ట్ చేస్తాం. సో ఏంటి ఇక్కడ మనకి సజెషన్ ఏంటి ఇవ్వాలంటే, ఈ ఇచ్చినటువంటి 4 లైన్స్లో 3rd and 4th లైన్ చూద్దాం. టు వాష్ హ్యాండ్స్ బిఫోర్ టేకింగ్ లంచ్ అనేది ఉంది చూడండి. 3rd లైన్లో ఎండింగ్ నుంచి 4th లైన్ వరకు టు వాష్ హ్యాండ్స్ బిఫోర్ టేకింగ్ లంచ్. సో ఆ 2 తర్వాత ఉన్నటువంటి ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. యూ హ్యాడ్ బెటర్తో స్టార్ట్ చేసి సెంటెన్స్ లాస్ట్ పార్ట్ రాస్తే సరిపోతుంది. యూ హ్యాడ్ బెటర్ వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ టేకింగ్ లంచ్. యూ హ్యాడ్ బెటర్ వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ టేకింగ్ లంచ్. యూ క్యాన్ యూజ్ ఎనీ ఆఫ్ దోస్ 6 ఎక్స్ప్రెషన్స్ టు ఎక్స్ప్రెస్ దిస్ సెంటెన్స్. మిగిలినటువంటి ఎక్స్ప్రెషన్స్ కూడా ఉపయోగించి దీనికి మనము సెంటెన్స్ ఆన్సర్గా ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్, యువర్ ఫ్రెండ్ ఈజ్ సీరియస్లీ ఇల్, అడ్వైజ్ హిమ్ టు టేక్ రెస్ట్. యువర్ ఫ్రెండ్ ఈజ్ సీరియస్లీ ఇల్, అడ్వైజ్ హిమ్ టు టేక్ రెస్ట్. ఎస్, మీ యొక్క స్నేహితుడు చాలా జబ్బు పడి ఉన్నాడు, అడ్వైజ్ హిమ్ టు టేక్ రెస్ట్, అతన్ని విశ్రాంతి తీసుకోమని మనం సలహా ఇవ్వాలి. యూ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ దోస్ ఎక్స్ప్రెషన్స్. జస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. యూ ఆట్ నాట్ టు అనేదాన్ని ఇక్కడ మనం ఉపయోగించకూడదు కాబట్టి మిగిలిన ఏవైనా మనం ఉపయోగించవచ్చు. ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ యూ టు టేక్ రెస్ట్. ఏంటి సలహా ఇవ్వాలి మనం? టు టేక్ రెస్ట్ అని ఇవ్వాలి. సో ఆ పార్ట్ మాత్రమే యూజ్ చేస్తాం. ఆ ఎక్స్ప్రెషన్స్లో ఏదో ఒక ఎక్స్ప్రెషన్ని మనం తీసుకొని ఏదైతే సజెషన్ ఇవ్వాలో ఆ పార్ట్ మాత్రం మనం ఇక్కడ రాస్తాం. ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ యూ టు టేక్ రెస్ట్. ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ యూ టు టేక్ రెస్ట్. థర్డ్ వన్, your younger brother has not been studying well, advise him to study hard. Your younger brother has not been studying well, advise him to study hard. What is the advice that we are going to give him? To study hard. So you just use any expression among of those expressions which we discussed. You ought to study hard. You ought to study hard. దీనికి సూటబుల్ అయినటువంటి ఎక్స్ప్రెషన్ ఏదైనా మనము యూజ్ చేయొచ్చు. ఇక్కడ యూ ఆట్ నాట్ అనేది యూజ్ చేయకూడదు. సో మిగిలినటువంటి 6 ఎక్స్ప్రెషన్స్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. యూ ఆట్ టు స్టడీ హార్డ్. యూ ఆట్ టు స్టడీ హార్డ్. Another sentence. Your friend rides a motorbike without light at night. Suggest him not to ride in such a way. Your friend rides a motorbike without light at night. Suggest him not to ride in such a way. So what is your friend doing? Rides a bike without light at night. So suggest him not to do it. మన స్నేహితుడు రాత్రి సమయాల్లో లైట్ లేకుండా బైక్ డ్రైవ్ చేస్తున్నాడు, అలా చేయకూడదు అని చెప్పి మనము సజెషన్ ఇవ్వాలి. సో మనం ఇవ్వాల్సినటువంటి సజెషన్ అనేది ఇక్కడ ఉంది చూద్దాం. యు ఆట్ నాట్ టు, అలా చేయకూడదు కాబట్టి ఆట్ నాట్ టు అనేది మనం తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి 7 ఎక్స్ప్రెషన్స్లో చెయ్యకూడదు అని చెప్పేది యు ఆట్ నాట్ టు. యు ఆట్ నాట్ టు రైడ్ ఎ మోటార్ బైక్ వితౌట్ లైట్ ఎట్ నైట్. సో ఫస్ట్ సెంటెన్స్లో ఉంది యువర్ ఫ్రెండ్ రైడ్స్ అని ఉంది. ఆ రైడ్ నుంచి తీసుకోవాలి. ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ రైడ్ కాబట్టి యు ఆట్ నాట్ టు రైడ్ ఎ మోటార్ బైక్ వితౌట్ లైట్ ఎట్ నైట్. Next, 5th sentence. Your classmate is wasting time on video games. Advise him not to do so. Your classmate is wasting time on video games. Advise him not to do so. What is your classmate doing? He's wasting time on video games. So advise him not to do. మీ స్నేహితుడు వీడియో గేమ్స్ ఆడుతూ సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు, అలా చేయకూడదని మనం సలహా ఇవ్వాలి. సో ఇన్ దిస్ వే యూ ఆట్ నాట్ టు వేస్ట్ యువర్ టైమ్ అండ్ వీడియో గేమ్స్ అనొచ్చు, లేదా అనదర్ ఎక్స్ప్రెషన్ కూడా యూజ్ చేయొచ్చు. ఇట్ వుడ్ నాట్ బి బెటర్. సెకండ్ ఎక్స్ప్రెషన్ చెప్పాం, ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ యూ అన్నాం. అంటే చేయగలిగేది, చేయకూడదు కాబట్టి ఇట్ వుడ్ నాట్ బి బెటర్ అన్నాం. ఇక్కడ ఇట్ వుడ్ నాట్ బి బెటర్ ఫర్ యూ, ఇట్ వుడ్ నాట్ బి బెటర్ ఫర్ యూ సో టు వేస్ట్ టైమ్ ఆన్ వీడియో గేమ్స్. ఇట్ వుడ్ నాట్ బి బెటర్ ఫర్ యూ టు వేస్ట్ టైమ్ ఆన్ వీడియో గేమ్స్. 6th one. Your uncle has been losing weight. Advise him to see a doctor. What is the problem with your uncle? Is losing weight. Advise him to see a doctor. అతను బరువు తగ్గిపోతూ ఉన్నారు కాబట్టి డాక్టర్ని కలవమని సలహా ఇవ్వాలి. సో ఇన్ దిస్ వే వీ కెన్ యూస్ an expression among of those expressions. If I were you,
ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్, ఈ ఎక్స్ప్రెషన్ మనం చెప్పుకున్నాం. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ అన్నాం. సో ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ రావాలి. డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అనేటువంటి ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ రావాలి. ఐ వుడ్ కన్సల్ట్ ఏ డాక్టర్. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ కన్సల్ట్ ఏ డాక్టర్. సో ఇది ఒక సజెషన్, డాక్టర్ని కన్సల్ట్ చేయమని చెప్పేటువంటి సజెషన్. 7th one, your friend is a good runner, suggest him to join a sports school. Your friend is a good runner. Your friend has the talent of రన్నింగ్. మీ స్నేహితుడు చాలా చక్కగా పరిగెత్తగలడు. సో అడ్వైజ్ హిమ్ టు జాయిన్ ఏ స్పోర్ట్స్ స్కూల్. ఒక స్పోర్ట్స్ స్కూల్లో జాయిన్ అవ్వమని సజెషన్ ఇవ్వాలి. సో వీ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ దోస్ ఎక్స్ప్రెషన్స్ విచ్ ఈస్ సూటబుల్ ఫర్ దిస్. దీనికి సూటబుల్ అయినటువంటి ఎక్స్ప్రెషన్ ఏదైనా మనం ఉపయోగించవచ్చు. యూ హ్యాడ్ బెటర్ జాయిన్ ఏ స్పోర్ట్స్ స్కూల్. Sentence starts with an expression which we discussed. You had better and join a sports school. You had better join a sports school. 8th one, your cousin is planning to visit some worth-seeing places in Tamil Nadu. Advise him to learn some Tamil words to manage himself. Your cousin is planning to visit some worth-seeing places in Tamil Nadu. మీ కజిన్ తమిళనాడులో ముఖ్యమైనటువంటి ప్రదేశాలు సందర్శించాలనుకుంటున్నాడు. అలౌస్ హిమ్ టు లెర్న్ సమ్ తమిళ్ వర్డ్స్ టు మేనేజ్ హిమ్సెల్ఫ్. సో బిఫోర్ గోయింగ్ టు తమిళనాడు వీ హ్యావ్ టు అడ్వైజ్ హిమ్ టు లెర్న్ సమ్ తమిళ్ వర్డ్స్. సో తమిళనాడుకి వెళ్తున్నాడు కాబట్టి కొన్ని తమిళ్ పదాలు నేర్చుకుంటే బాగుంటుందని మనం సజెషన్ ఇవ్వాలి. సో వీ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ దోస్ ఎక్స్ప్రెషన్స్ విచ్ ఈజ్ సూటబుల్ ఫర్ దిస్ కాంటెక్స్ట్. ఈ సందర్భానికి సరిపడేటువంటి ఎక్స్ప్రెషన్స్లో ఏదో ఒక ఎక్స్ప్రెషన్ మనము ఉపయోగించవచ్చు. ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ యూ. It would be better for you. This is the expression. And second one లో మనం చెప్పుకున్నటువంటి ఎక్స్ప్రెషన్ ఇది. It would be better for you to learn some Tamil words. To learn some Tamil words. సో ఈ విధంగా మనము ఈ లాంగ్వేజ్ ఫంక్షన్స్కి సంబంధించినటువంటి సజెషన్ లేదా అడ్వైజ్ అనేటువంటి విషయాన్ని తెలుసుకోవచ్చు. ప్లీజ్ వాచ్ దిస్ లెసన్ కేర్ఫుల్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.